ఏలూరు జిల్లా కైకలూరులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు తీరాన కొలువుదీరిన కొల్లేటి లంక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవపేతంగా సాగాయి. ఈ జాతరలోని అపురూప ఘట్టమైన శ్రీ జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోకర్ణేశ్వరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గోకర్ణేశ్వర స్వామివారిని గ్రామస్తులు పల్లెకిలో ఊరేగిస్తూ మంగళ వాయిద్యాల మేళతాళాలతో పెళ్లి కుమారుడిగా అలంకరించి కొల్లేటికోట అమ్మవారి దేవస్థానానికి తీసుకువచ్చిన అనంతరం దివ్య ముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జలదుర్గ సమేత గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఏలూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తజనులు తరలివచ్చారు. భారత ప్రభుత్వం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ న్యూఢిల్లీ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్, ఏపీ కన్సల్టెంట్ శ్రీమతి అభిసారిక ఏలూరు నగరంలోని శిశుగృహంను సందర్శించి అక్కడ ఉన్న పిల్లల వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేరింగ్స్ వెబ్ పోర్టల్ నందు వారి వివరాలను పరిశీలించి దత్తత ప్రక్రియ పరిశీలించారు. దత్తత నియమ నిబంధనల ప్రకారం నిర్ణయించిన సమయంలో దత్తత ప్రక్రియ పూర్తి చేయడంలో ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో పూర్తి చేయడాన్ని ప్రశంసించారు. శిశు గృహ పరిసరాలను పరిశీలించి మొక్కలను నాటిన అనంతరం దెందులూరు నందుగల బాలసదన్ సందర్శించారు. అక్కడున్నటువంటి పేద పిల్లల దత్తత ప్రక్రియను పరిశీలించి నియమ నిబంధనల ప్రకారం త్వరగా దత్తత ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బాలికలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలేని ధృవీకరణ జారీ చేశామని జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు తెలిపారు. ఇందుకోసం ఎన్నికల కోడ్కు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, వివిధ ధృవీకరణ పత్రాల జారీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లాకు 88,000 ధృవపత్రాల ఫారాలను మంజూరు చేసిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 8 చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు వాహనాలు తనిఖీ చేస్తున్నామని, ఈ చెక్పోస్టు వద్ద 53,97,000 రూపాయల నగదు, 1,154.1 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు, అలాగే 8,87,000 విలువ గల ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఆకస్మికంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి 31 ఫ్లయింగ్ సర్వేలను టీములను ఏర్పాటు చేసి కోడ్ వచ్చిన దగ్గర నుంచి మార్చి నెలాఖరు వరకు జిల్లాలో 10,36,710 రూపాయల నగదు, 1,398 లీటర్ల మద్యం సీజ్ చేశామని, సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా పటిష్టమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రస్తుత వేసవిలో జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివిధ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాల్వలు కట్టేసేలోగా జిల్లాలోని త్రాగునీటి చెరువులన్నింటినీ పూర్తిస్థాయిలో నింపాలని, శివారు గ్రామాల చెరువుల వరకు నీరు అందేలా ప్రాధాన్యతనివ్వాలని, జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఎక్కడా చిన్న సమస్య కూడా తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, మెట్ట ప్రాంత మండలాల్లో త్రాగునీటి బోర్లన్నీ పనిచేసేలా చూడాలని, మరమ్మతులున్న వాటికి వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఆర్ఓ, మినరల్ వాటర్ యూనిట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, రక్షిత మంచినీటి పథకాలకు త్రాగునీరు నింపే సమయంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల అనుసారం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారి వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించడం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం లైసెన్స్ పొందిన ఆయుధాలను వెంట తీసుకువెళ్లడం, ప్రదర్శించడం చేయరాదని, సదరు ఈ నిషేధాజ్ఞలు ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ బంగ్లాలో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో ధరలు, వాటి ఫలితాలు, రైతులకు అందుతున్నది లేనిది, ఉద్యానవన అధికారులు, రైతులు, కోకో కొనుగోలుదారులు యాజమాన్యాలతో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది ఇదే సమయంలో కేజీ కోకో గింజలు 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉండగా అదే క్రమంలో పెరుగుతూ ప్రస్తుతం 700 రూపాయలకు పైగా చేరిందని, ఇది రైతులకు ఆనందం కలిగించే విషయమని, ధర ఎంతవరకు రైతులకు అందుతున్నది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలని అన్నారు.